తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే 902 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో కాంగ్రెస్ నుంచి అత్యధికంగా 382 దాఖలయ్యాయి. శుక్రవారంతోనే గడువు ముగిసిపోతూ ఉండడంతో రాబోయే 2 రోజులు మాత్రమే ఇంకా మిగిలి ఉండడంతో నామినేషన్లకు పోటెత్తుతున్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమైంది. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ స్టార్ట్ అయింది. మొత్తం 2996 ఓటులకు తొలి రోజు 890 మంది అభ్యర్థులు 902 నామినేషన్లను దాఖలు చేశారు. కొందరు 2 చొప్పున సమర్పించారు. పార్టీల వారీగా ఆప్ 1, ఎంఐఎం 3, బీఎస్పీ 7, సిపిఐఎం 8, బీజేపీ 169, బీఆర్ఎస్ 258, కాంగ్రెస్ 382, ఇతర పార్టీలు 19, స్వతంత్ర అభ్యర్థులు 55 మందిగా ఉన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ల నగారా మోగింది. నామినేషన్ల ప్రక్రియ సైతం జోరుగా కొనసాగుతోంది. మొదటి రోజే 902 నామినేషన్లు దాఖలయ్యాయంటే ఏ రకంగా అక్కడ నామినేషన్ల పర్వం కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా 2 రోజులు మాత్రమే ఉండటంతో నామినేషన్ల పర్వం ఇంకా జోరుగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. అత్యధికంగా 382 నామినేషన్లతో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ గా కనిపిస్తోంది. శుక్రవారంతోనే నామినేషన్ల గడువు సైతం ముగియబోతోంది. రాష్ట్రంలోని మొత్తం 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ఇప్పటికే సిద్ధమైంది. ఇక బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ స్టార్ట్ అయింది. మొత్తం కూడా 2996 ఓట్లకు గాను తొలి రోజే 890 మంది అభ్యర్థులు 902 నామినేషన్స్ ను దాఖలు చేశారు.